నమస్తే వెల్కమ్ టు 10 Max. కంటెంట్ ఈజ్ ద బాస్. అందుకే లాంగ్వేజ్ తో సంబంధం లేకుండా సినిమా బాగుంటే చాలు హిట్ ఇచ్చేస్తున్నారు ఆడియన్స్. అందుకే తెలుగులోనే కాదు తమిళ్, మలయాళం, కన్నడం ఇలా ఏ లాంగ్వేజ్ లో సినిమా వస్తున్నా ఎలా ఉండబోతుందో అని వెయిట్ చేస్తున్నారు. అలా మోస్ట్ అవైటింగ్ మూవీస్ గా ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్న సినిమాలేంటి? స్టార్ హీరోల సినిమాల కోసం ఆడియన్స్ ఎప్పుడూ వెయిట్ చేస్తూనే ఉంటారు. కానీ వాటిలో కొన్ని సినిమాలు మాత్రం ఆడియన్స్ లో క్యూరియాసిటీ క్రియేట్ చేస్తూనే ఉంటాయి. వీటిలో ఎన్టీఆర్ వార్ 2 ఒకటి. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తో సినిమా లైన్ లో ఉన్నా వార్ 2 మీద ఎక్కువ క్యూరియస్ గా ఉన్నారు జనాలు. RRR తర్వాత పాన్ ఇండియా స్టార్ అయిపోయిన ఎన్టీఆర్ బాలీవుడ్ లో స్ట్రెయిట్ మూవీగా వార్ 2 చేస్తున్నారు. ఈ సినిమా హృతిక్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఇద్దరు స్టార్ హీరోలు పోటాపోటీగా యాక్ట్ చేస్తున్న ఈ సినిమా ఎలా ఉండబోతోందో అన్న క్యూరియాసిటీ పెరిగిపోతోంది జనాల్లో. రాజమౌళి, మహేష్ ఇప్పటివరకు ఇద్దరూ చేసిన సినిమాలు ఎలా ఉన్నా ఇప్పుడు ఇద్దరూ కలిసి చేస్తున్న సినిమా మీదే అందరి దృష్టి. వరుసగా బ్లాక్ బస్టర్స్ చేస్తున్న రాజమౌళి ఈసారి ఏం వండర్స్ చేస్తాడో అని చూస్తున్న వాళ్లు కొంతమందైతే 25 ఏళ్ల నుంచి ఒక్కసారి కూడా రాజమౌళితో సినిమా చేయని మహేష్ బాబు ఫస్ట్ టైం ఈ స్టార్ డైరెక్టర్ తో సినిమా చేస్తున్నాడు కాబట్టి ఎలా ఉంటుందో చూద్దామన్న క్యూరియాసిటీతో మరికొంతమంది ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందో అని వెయిట్ చేస్తున్నారు. ప్రభాస్ ప్రశాంత్ నీల్ తో సలార్ సినిమా, నాగాస్విన్ తో కల్కి సినిమాలు చేశారు. ఇప్పుడు వాటికి సీక్వెల్ కూడా చేయబోతున్నారు. మరోవైపు ఫస్ట్ టైం మారుతితో రాజాసాబ్ కూడా చేస్తున్నారు. అయితే ఈ సినిమాల కంటే కూడా సందీప్ రెడ్డి డైరెక్షన్ లో చేయబోతున్న సినిమా ఎలా ఉండబోతుందో అన్న ఇంట్రెస్ట్ పెరిగిపోతోంది ఆడియన్స్ లో. హీరోయిజాన్ని కంప్లీట్ డిఫరెంట్ వేలో చూపించే సందీప్ రెడ్డి ప్రభాస్ ని ఆడియన్స్ కి ఎలా కొత్తగా చూపిస్తాడో అన్న క్యూరియాసిటీ క్రియేట్ అవడంతో ఈ కాంబినేషన్ కోసం రెస్ట్లెస్ గా వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. తెలుగులోనే కాదు తమిళ్లో కూడా మోస్ట్ అవైటింగ్ మూవీస్ ఉన్నాయి. అందులో రజనీకాంత్వే 2 సినిమాలున్నాయి. రజనీకాంత్ ఎంతమంది డైరెక్టర్లతో చేసినా రజనీ స్టైలిష్ యాక్షన్ ని చూపించింది జైలర్ మూవీ. ఈ మూవీకి సీక్వెల్ గా రాబోతున్న జైలర్ 2 ఈసారి ఏ రేంజ్ లో ఉండబోతుందో అన్న క్యూరియాసిటీ క్రియేట్ అవుతూ ఉంటే యాక్షన్ డ్రామాలు చేస్తున్న లోకేష్ కనకరాజ్, రజనీకాంత్ కాంబినేషన్ లో ఈ సమ్మర్ లో థియేటర్లలోకి వస్తున్న కూలీ మీద అంతకంటే ఎక్కువ అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. తమిళ్లో ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా అని వెయిట్ చేయిస్తున్న సినిమాల్లో విజయ్ 69వ సినిమా ఒకటి. విజయ్ పాలిటిక్స్ లో బిజీ అయిన తర్వాత లాస్ట్ సినిమా అంటూ అనౌన్స్ చేసిన జననాయగన్ మూవీ ఎలా ఉండబోతుందో అంటూ క్యూరియాసిటీ క్రియేట్ అవుతోంది. అందుకే విజయ్ హీరోగా తెరకెక్కుతున్న జననాయగన్ మోస్ట్ అవైటింగ్ మూవీస్ లో ఒకటి. కన్నడలో మోస్ట్ అవైటింగ్ మూవీస్ లిస్ట్ లో ఉన్న సినిమాలు 2. ఒకటి యష్ హీరోగా తెరకెక్కుతున్న టాక్సిక్. KGF తో కమర్షియల్ హీరోగా రికార్డులు బద్దలు కొట్టిన యష్ KGF 3 కంటే ఎక్కువగా టాక్సిక్ ఎలా ఉంటుందని వెయిట్ చేస్తున్నారు జనాలు. గీతూ మోహన్ దాస్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న టాక్సిక్ నుంచి రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ సినిమా మీద అంచనాలు పెంచేసింది. కోవిడ్ నుంచి ఓటీటీల్లో హాట్ టాపిక్ అయిన మలయాళ ఇండస్ట్రీ నుంచి ఎప్పుడెప్పుడు చూద్దామా అని జనాలు వెయిట్ చేస్తున్న సినిమాల్లో టాప్ మోస్ట్ మూవీ లూసిఫర్ 2. లూసిఫర్ తో పాన్ ఇండియా వైడ్ గా క్రేజ్ తెచ్చుకున్న లూసిఫర్ 2 మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ కాంబినేషన్ ని హైలైట్ చేస్తోంది. ఈ క్రేజీ కాంబినేషన్ లో వచ్చిన లూసిఫర్ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం, లేటెస్ట్ గా వచ్చిన టీజర్ ఇంకా క్యూరియాసిటీ క్రియేట్ చేయడంతో లూసిఫర్ 2 ఎప్పుడెప్పుడొస్తుందని వెయిట్ చేస్తున్నారు జనాలు. తండేల్ హీరోగా నాగ చైతన్యకి, ప్రొడ్యూసర్ గా అల్లు అరవింద్ కి, డైరెక్టర్ గా చందు మొండేటికి చాలా ఇంపార్టెంట్ ఫిలిం. తండేల్ మీద 100 కోట్లు ఖర్చు పెట్టిన మేకర్స్ సినిమాని అదే రేంజ్ లో ప్రమోట్ చేసి గ్రాండ్ గా థియేటర్స్ కి తీసుకొస్తున్నారు. ఇప్పటికే థియేటికల్, నాన్ థియేటికల్ రైట్స్ కలిపి 70% కి పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన తండేల్ ఓపెనింగ్స్ తో పాటు ఏ రేంజ్ కలెక్షన్స్ సాధించబోతోంది? నాగ చైతన్య, సాయి పల్లవి కాంబినేషన్ లో చందు మొండెటి డైరెక్షన్ లో రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కిన లవ్ యాక్షన్ మూవీ తండేల్ శుక్రవారం రిలీజ్ అవుతోంది. భారీ ప్రమోషన్లతో తెలుగు, తమిళ్, హిందీలో రిలీజ్ అవుతున్న ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ తో ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ అయింది. వీటికి తోడు ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగా జరగడం, అడ్వాన్స్ బుకింగ్స్ లో కూడా తండేల్ స్పీడ్ చూపించడంతో తండేల్ ఓపెనింగ్స్ మీద లెక్కలేసుకుంటున్నారు ఫ్యాన్స్. తండేల్ మూవీలో నాగ చైతన్య, సాయి పల్లవి కాంబినేషన్ హైలైట్ కాబోతోంది. ఈ కాంబినేషన్ మీదున్న బజ్ తో సినిమాకి ఆల్రెడీ ఫుల్ హైప్ ఉంది. దీనికి తోడు ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తుంటే సినిమాలో కంటెంట్ సాలిడ్ గా ఉన్నట్టు తెలుస్తోంది. నాన్ థియేట్రికల్ రైట్స్ కలిపి 50 కోట్లకు పైగా సేల్ అయినట్లు తెలుస్తోంది. ఓటీటీ 30 కోట్లు,
శాటిలైట్, డబ్బింగ్ కలిపి చెరో 10 కోట్లు. ఇలా ప్రీ రిలీజ్ బిజినెస్ తో దుమ్ము రేపుతోంది తండేల్. వీటికి తోడు యూకే, యుఎస్ తో పాటు ఇండియాలో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ ఫుల్ స్పీడ్ లో జరుగుతూ ఉండడంతో నాగచైతన్య కెరియర్ లో హైయెస్ట్ ఓపెనింగ్స్ తండేల్ రాబడుతుందని అంటున్నారు అభిమానులు. నాగచైతన్య కెరియర్ లో తండేల్ ఫస్ట్ బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ. అంతేకాదు చందు మొండేటి కెరియర్ లో కూడా ఇదే పెద్ద సినిమా. యావరేజ్ సినిమాలు చేస్తున్న నాగచైతన్యకి కార్తికేయ 2 తర్వాత మరో సక్సెస్ రిపీట్ చేయాలని చూస్తున్న చందు మొండేటికి తండేల్ చాలా ఇంపార్టెంట్ మూవీ. అందుకే సినిమాని బాగా ప్రమోట్ చేస్తున్నారు. అదీ కాక నాగచైతన్య కెరియర్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎప్పుడూ భారీ బడ్జెట్ సినిమాలు చేయలేదు. చైతన్యకి అంత మార్కెట్ లేకపోయినా కథని నమ్మి అల్లు అరవింద్ నాగచైతన్య మీద 100 కోట్ల పెట్టుబడి పెట్టి మరీ చేశారు. ఈ ఎలిమెంట్స్ కి తోడు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ సినిమాని ఆడియన్స్ లోకి తీసుకెళ్లడానికి ప్లస్ అయింది. ఇప్పటికే రిలీజ్ అయిన హైలెస్సా, బుజ్జి తల్లి పాటలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఆల్రెడీ సినిమా చూసిన టీం సక్సెస్ మీద ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. మరి తండేల్ నాగచైతన్యకి ఎన్నాళ్ల నుంచో వెయిట్ చేస్తున్న బ్లాక్ బస్టర్ ఇస్తుందో లేదో అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. విశ్వకి ఎన్ని సినిమాలు చేస్తున్నా, ఎలాంటి సినిమాలు చేస్తున్నా తన మార్క్ ఎంటర్టైన్మెంట్ ని మాత్రం మిస్ అవ్వకుండా చూసుకుంటాడు. త్వరలో ఆడియన్స్ ముందుకు రాబోతున్న తన అప్కమింగ్ మూవీ లైలాని కూడా అలానే ప్లాన్ చేసుకున్నారు. మరి లేటెస్ట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ ఎలా ఉందో, ఎలాంటి ఆడియన్స్ ని టార్గెట్ చేస్తున్నాడో చూద్దాం. ఎలాంటి క్లాస్ మూవీస్ చేసినా విశ్వక్ సేన్ ని మాస్ కా దాస్ అనే అంటారు అందరూ. ఆ రేంజ్ లో తన మాస్ ఇమేజ్ ని బిల్డప్ చేసుకున్నారు విశ్వక్ సేన్. అందుకే విశ్వ కూడా తన నుంచి ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో అలాంటి కంటెంట్ ఇస్తూ ఎంగేజ్ చేస్తున్నారు. లేటెస్ట్ గా రిలీజ్ అయిన లైలా మూవీ ట్రైలర్ విశ్వక్ మార్క్ మాస్ హీరోయిజం తో పాటు యూత్ ని అట్రాక్ట్ చేసే క్రేజీ ఎలిమెంట్స్ తో ఆడియన్స్ ముందుకొచ్చింది. రామ్ నారాయణ్ డైరెక్షన్ లో తెరకెక్కిన లైలా మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. విశ్వకి యూత్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ. అందుకే వాళ్లని టార్గెట్ చేసి లైలా అనే క్రేజీ మూవీని ఈ నెల 14న థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. విశ్వక్ లైలా మూవీలో 2 డిఫరెంట్ గెటప్స్ లో కనిపిస్తున్నారు. ఒకటి తన స్టైల్లో మాస్ ఎలివేషన్స్ ఉన్న మేకప్ ఆర్టిస్ట్ గా, మరొకటి లైలాగా ఫీమేల్ రోల్ ప్లే చేస్తున్నారు. విశ్వక్ ని ఆల్రెడీ మాస్ యాక్షన్ లో చూసిన ఆడియన్స్ కంప్లీట్ గా ఫీమేల్ గా మేకోవర్ అయిన విశ్వక్ ని చూసి సినిమా మీద క్యూరియస్ గా ఉన్నారు. అనవసరంగా ప్రాబ్లం లో ఇరుక్కుపోయిన విశ్వక్ దాని నుంచి తప్పించుకోవడానికి లేడీ గెటప్ వేసుకుని పీకల్లోతు ప్రాబ్లమ్స్ లో ఉండే యాక్షన్ ఎంటర్టైనరే లైలా. ట్రైలర్ లోనే ఆల్మోస్ట్ సినిమా చూపించేశారు విశ్వక్. తన స్టైల్లో మాస్ విజిల్స్ వేసే డైలాగ్స్ తో పాటు యాక్షన్ ఎలివేషన్స్, రొమాంటిక్ సాంగ్స్ తో ఫుల్ లెంత్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా లైలా రాబోతోంది. మాస్ లుక్ లో కనిపించే విశ్వక్ మేక్ ఓవర్ అయిన లేడీ గెటప్ లుక్కే సినిమాకి హైలైట్ అవుతోంది. అంతేకాదు సినిమాలో ఇదే మేజర్ రోల్ అయినట్టు కనిపిస్తోంది. యావరేజ్ మూవీస్ తో కెరియర్ కంటిన్యూ చేస్తున్న విశ్వక్ కి లైలా అయినా బిగ్గెస్ట్ బ్రేక్ ఇస్తుందో లేదో చూడాలి. సింపుల్ హోమ్లీ క్యారెక్టర్స్ చేస్తూ గ్లామర్ కి దూరంగా ఉన్న కీర్తి సురేష్ ఇప్పుడు స్పీడ్ పెంచింది. ఇలా ఉంటే ఈ గ్లామర్ వరల్డ్ లో వర్కౌట్ కాదని తన సినిమాల విషయంలో అగ్రెసివ్ గా వెళ్తుంది. మొన్నటి వరకు సింపుల్ గా కనిపించిన కీర్తి ఇప్పుడు గ్లామర్ తో పాటు బోల్డ్ కంటెంట్ కూడా రెడీ అవుతుంది. మరి ఈ డిసిషన్ తో కీర్తి ప్లాన్ వర్కౌట్ అవుతుందా? కీర్తి సురేష్ మహానటి ముందు వరకు ఒక లెక్క, మహానటి తర్వాత ఒక లెక్క. మహానటితో సౌత్ మొత్తం ఎంత పేరు తెచ్చిపెట్టిందో కీర్తి క్యారెక్టర్లని అంతే లిమిట్ చేసింది. ఆ సినిమా తర్వాత గ్లామర్ క్యారెక్టర్లకి మరీ దూరం జరగాల్సొచ్చింది కీర్తికి. అలా ఉండడంతో పెద్దగా ఆఫర్లు రాక హైలైట్ అవ్వక కెరియర్ కాస్త స్లో అయింది. దాంతో రియలైజ్ అయిన కీర్తి బోల్డ్ అండ్ అగ్రెసివ్ రోల్స్ కి రెడీ అవడమే కాదు ఆ రూట్ లో వెళ్తూ ఫుల్ బిజీ అవుతోంది. కీర్తి సురేష్ కెరియర్ స్పీడ్ పెంచేసింది. ఇలాంటి క్యారెక్టరే చేస్తాను, అలా అయితే చెయ్యను అంటూ లిమిటేషన్స్ పెట్టుకోకుండా బోల్డ్ గ్లామర్ కంటెంట్ ని కూడా స్టార్ట్ చేస్తోంది. ఇప్పటికే బాలీవుడ్ లో వరుణ్ ధావన్ హీరోగా వచ్చిన బేబీ జాన్ మూవీలో బాలీవుడ్ హీరోయిన్లలాగానే ఫుల్ గ్లామరస్ గా కనిపించింది. దాంతో అప్పటి వరకు కీర్తిని చాలా పద్ధతిగా చూసిన వాళ్లు బేబీ జాన్ లో కీర్తిని చూసి ఒక రకంగా షాక్ అయ్యారు. లేటెస్ట్ గా నెట్ఫ్లిక్స్ చేస్తున్న అక్కా సిరీస్ లో సీరియస్ మాఫియా రోల్లోనే కాస్త బోల్డ్ గా కనిపించబోతోంది కీర్తి సురేష్. సౌత్ లో ఉన్నంత వరకు సింపుల్ గా ఉండే రోల్స్ చేసిన కీర్తి సురేష్ బాలీవుడ్ కి వెళ్లగానే బోల్డ్ గా తయారవడంతో నార్త్ స్టైల్ ని బాగానే వంట పట్టించుకుంది అంటున్నారు అభిమానులు. అంతేకాదు ఇప్పటివరకు పెద్దగా ఛాన్సులు రాని కీర్తికి ఇక ఇప్పటి నుంచి ఎక్కువే వస్తాయంటూ జోస్యాలు కూడా చెప్తున్నారు.
నిజానికి మహానటి తర్వాత మహేష్ బాబుతో చేసిన సర్కారు వారి పాటలో కాస్త గ్లామర్ డోస్ పెంచినా కూడా పెద్దగా పట్టించుకోలేదు. బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ ఆఫర్స్ ఇవ్వలేదు. దాంతో సోషల్ మీడియాలో కాస్త గ్లామరస్ ఫోటోలతో ఇంప్రెస్ చేస్తూనే ఉంది. అవార్డ్ ఫంక్షన్స్ కి, ఈవెంట్స్ కి గ్లామరస్ గానే అటెండ్ అవుతోంది. మరి ఇంత గ్లామర్ డోస్ చూసిన మేకర్స్ కీర్తికి ఆఫర్స్ ఇస్తున్నారు. మరి అక్కతో ఇంకెన్ని ఛాన్సులు దక్కించుకుంటుందో చూడాలి. కొత్త సినిమా టీజర్ డేట్ ఇచ్చిన సిద్ధు. జురాసిక్ వరల్డ్ నుంచి మరో క్రేజీ మూవీ ట్రైలర్. ప్రమోషన్స్ తో బిజీగా మజాకా టీమ్. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. సిద్ధు జొన్నలగడ్డ, బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న జాక్ మూవీ నుంచి టీజర్ ఈ శుక్రవారం రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసింది టీం. సందీప్ కిషన్, రావు రమేష్ లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న మజాకా మూవీ ఈ నెల 21న రిలీజ్ సందర్భంగా ప్రమోషన్స్ స్పీడప్ చేసింది టీం. జురాసిక్ పార్క్ లో వచ్చిన సీక్వెల్స్ అన్ని సూపర్ హిట్ అయ్యాయి. లేటెస్ట్ గా జురాసిక్ వరల్డ్ రీబర్త్ టైటిల్ తో మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. వికీ కౌశల్, రష్మిక లీడ్ రోల్స్ లో ఈ నెల 14న థియేటర్లలోకి వస్తున్న హిస్టారికల్ యాక్షన్ ఎంటర్టైనర్ చావా మూవీ నుంచి రిలీజ్ అయిన తుఫాన్ సాంగ్ ట్రెండ్ అవుతోంది. సో వ్యూయర్స్, చూశారు కదా, ఇది వాల్టి 10 మార్క్స్. మరిన్ని లేటెస్ట్ అండ్ ట్రెండీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 టీవీ. బై బై.